చాణక్య నీతిశాస్త్రం. చాణక్య నీతిశాస్త్రం రాసినటువంటి కవి చాణక్యుడు అనేటి. దీని గురించి మనం తెలుసుకోవాలి. అందరికీ కూడా సూక్తి రత్నాలు, నీతిశాస్త్రం ఇవన్నీ కూడా సుపరిచితమైనవి. కానీ చాణక్య నీతిశాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది. అది చాణక్యుడి ద్వారానే రాయబడినది కాబట్టి దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాం. ప్రపంచే అతి పురాతన నాగరికతాయాః సంస్కృతేశ్చ నిలయం భారతదేశः. పురాతన కాలం నుంచి కూడా ప్రపంచంలో సంస్కృతికి నిలయమైనటువంటిది భారతదేశము. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతుల యొక్క సమ్మేళనము. తత్తు దేశవాసీనాం వేషభాషాః ఆచార వ్యవహారాः కుటుంబ జీవన విధానం రాజ్యపాలనా విధానం ఇత్యాదయः బ్రహ్మ విషయాः నాగరికతేతి నామ్నా వ్యాపదిశంతే ఇత్యుక్తే ఇంకా సంస్కృతి అంటే ఏ ఏ దేశాలు ఉంటే ఆ దేశాల్లో నివసించేటువంటి వారి యొక్క వేషము, వారు మాట్లాడేటువంటి భాష, వాళ్ళు అనుసరించేటువంటి ఆచార వ్యవహారాలు, అట్లాగే కుటుంబ జీవన విధానం, ఆ దేశంలో రాజ్యపాలనా విధానం మొదలగునవన్నీ కూడా బాహ్య విషయా. ఇవన్నీ కూడా ప్రాపంచిక బాహ్య విషయాలు. నాగరికతేతి నామ్నా వ్యపదిశంతే. నాగరికత అనే పేరుతోటి ఇక్కడ వ్యవహరించబడుతూ ఉందయ్యా అని చెప్తా ఉన్నారు. వ్యక్తీనాం అభిరుచయః పరస్పర సంబంధ విశేషాः ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్ ఇత్యవామాదయోః ఆంతరంగిక విషయాः సంస్కృతి ఇతి చ వ్యవహ్రియంతే. సంస్కృతి అంటే ఏం చెప్తున్నారా అంటే వ్యక్తి యొక్క అభిరుచి, పరస్పర సంబంధ విశేషాలు, అట్లాగే ఆధ్యాత్మిక జీవన పరంపర, ఇవన్నీ కూడా ఆంతరంగిక విషయాలు సంస్కృతి అని చెప్పబడుతోంది. ఒక వ్యక్తి యొక్క ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నారో ఆ దేశంలో నివసించేటువంటి ప్రజల యొక్క అభిరుచులు, పరస్పర సంబంధ విశేషాలు, అట్లాగే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మొదలగునవి మరియు ఆంతరంగిక విషయాలు, దీనికి మూలాధారమైనటువంటి విషయాలు, ఇవన్నిటినీ కలిపి సంస్కృతి అని వ్యవహరించబడుతోంది. నాగరికతాః సంస్కృతి ఇది ద్వే అపి అస్మిన్ దేశే. మన దేశంలో సంస్కృతి ఉంది, నాగరికత, ఈ రెండూ కూడా ఇక్కడ విరాజిల్లుతున్నాయి అని చెప్తా ఉన్నారు. అస్మిన్ దేశే మహదోన్నతిం ప్రాప్య విరాజతే. ఈ రెండిటి ద్వారానే మన దేశం యొక్క గొప్పతనం విరాజిల్లుతూ ఉందయ్యా అని చెప్తాం. దేశే పౌరాణాం యోగక్షేమాదీనాం ప్రాధాన్యం దదత్ కల్పితం రాజ్యపాలనా విధానం చాణక్యస్య నీతిశాస్త్రే పరిదృశ్యంతే. దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు, వాళ్ళ యొక్క ప్రాధాన్యం, అట్లాగే రాజ్యపాలనా విధానం గురించి చాణక్యుడి యొక్క నీతిశాస్త్రంలో బాగుగా చెప్పబడింది. యాతాదృశాం పాలనా విధానం నాగరికతాయాః మహదౌన్నత్యం జ్ఞాపయతి. ఆయన యొక్క పాలనా విధానం కానీ, అంటే ఆయన సమయంలో రాజుల యొక్క పాలనా విధానం కానీ, నాగరికత కానీ గొప్పదైనటువంటి ఔన్నత్యాన్ని పొందింది. చాణక్యః క్రీస్తోః పూర్వం 4 సంవత్సర సమీపకాలే ఆసీదితి ఐతిహాసికాः అభిప్రాయంతే. చాణక్యః క్రీస్తోః 400 సంవత్సరాల సమీపకాలంలో ఈయన ఉండేవాడు అని ఇతిహాసకుల యొక్క అభిప్రాయము. అస్యైవ విష్ణుగుప్తః కౌటిల్యः ఇత్యాది నామాంతరన్యపి వర్తంతే. ఈ చాణక్యునికి విష్ణుగుప్తుడు అని, కౌటిల్యుడు అనేటువంటి పేర్లు కూడా
పేర్ల చేత కూడా పిలవబడుచూ ఉన్నాడు. చాణక్యపుత్రత్వాత్ చాణక్య ఇతం వ్యవహరయంతే. చాణక్యుడి యొక్క పుత్రుని పేరు కూడా చాణక్యుడు అని వ్యవహరించబడుతూ ఉన్నాడు. అర్ధార్జనే కుటిలానుపాయాన్ అయం ఉపదిశతి కారణేన కౌటిల్య ఇది ప్రసిద్ధం ప్రాప్తవాన్. ధనం సంపాదించేటువంటి విషయంలో కుటిలమైనటువంటి ఉపాయాలను తెలిపినటువంటి వాడు కాబట్టి ఈయనకి కౌటిల్యుడు అని పేరుకో కూడా ఈయన పిలవబడుచున్నాడయ్యా అని చెప్తా ఉన్నారు. చంద్రగుప్తస్య మహామాత్య ఆసీత్. ఇంకా ఈయన చంద్రగుప్త మహారాజు యొక్క ఆస్థానంలో అమాత్యుడుగా పనిచేసి ఉన్నాడయ్యా. అంటే అమాత్యుడు అంటే మంత్రిగా కూడా పనిచేసి ఉన్నాడు. చాణక్యవ రాజనీతి సూత్రాన్ని నామ్నా 8 అధ్యాయేషు 65 సూత్రాన్ని రచితవాన్. చాణక్యుడు రాజనీతి సూత్రాలు పేరుతోటి ఈయన 562 అంటే 8 అధ్యాయాలుగా 562 సూత్రాలు ఈయన రచించడం జరిగింది. సుప్రసిద్ధుడయ్యాడయ్యా అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక రాజ్యంలో రాజు ఏ విధంగా పరిపాలించాలో ఆ విధానాలన్నీ కూడా ఈయన 8 అధ్యాయాలుగా, ఆ 8 అధ్యాయాల్లో మొత్తం శ్లోకాలు 562 శ్లోకాలుగా ఆయన చేత రచించబడింది. లఘు చాణక్యం, వృద్ధ చాణక్యం, చాణక్యనీతి, చాణక్య రాజనీతి, చాణక్య నీతిశాస్త్రం ఇది వ్యవహ్రీయమానానాం సర్వేషామపి సూత్రాణం యాతాని చాణక్య సూత్రాన్యేవ మూలభూతాని. లఘు చాణక్యం, వృద్ధ చాణక్యం, చాణక్య నీతి, చాణక్య రాజనీతి, చాణక్య నీతిశాస్త్రం అనేటువంటి పేరులతో పిలువబడుతున్నప్పటికీ కూడా చాలా పుస్తకాలు సమాజంలో రచించబడినప్పటికీ ఇవన్నిటికీ కూడా సూత్రాలకి మూలం చాణక్య సూత్రాణి ఏవా. అంటే ఈ విధంగా ఆధునిక కాలంలో ఎంతమంది రచయితలు ఈ చాణక్య సూత్ర రూపంలో రాసినప్పటికీ అవన్నిటికీ కూడా మూలం చాణక్యుని యొక్క నీతి సూత్రాలే మూలాధారమైనటువంటివి. తాన్యాధారీకృత్య కేచన శ్లోక గ్రంథా గతా. ఆ సూత్రాల ఆధారంగా కొన్ని శ్లోక గ్రంథాలు కూడా సమాజంలోకి వచ్చి ఉన్నాయ్యా. తేషు అన్యతాం స్వీకృత అయం పాఠ్యభాగ. అటువంటి నీతిని ఉపదేశించేటువంటి శ్లోక గ్రంథాలలోంచి కొన్నిటిని ఇక్కడ మనకి పాఠ్యభాగంగా ఇవ్వబడ్డాయి. అయం పాఠ్యభాగ జీవనే ఆవశ్యకాన్ మానవీయ అనేకాంశాన్ అవబోధం మహతా ఉపకరిష్యంతి. ఇవ్వబడినటువంటి శ్లోకాలు, ఈ పాఠ్యభాగంలో ఇవ్వబడినటువంటి శ్లోకాలు జీవన విధానంలో ముఖ్యంగా ఈ మాధ్యమిక స్టేజిలో, అంటే సమాజంలో ఒక పౌరుడుగా తీర్చిదిద్దబడేటువంటి ఒక మనిషికి ఏ అంశాలైతే అవసరమో వాడి జీవన విధానానికి ఆ అంశాలని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. అవబోధం మహతా ఉపకరిష్యంతే. ఒక మనిషి యొక్క జీవన విధానంలో ఔన్నత్యాన్ని పొందడానికి, ఉన్నత స్థితిని చేరడానికి ఏవైతే అవసరమో, ఏ విషయాలు మనిషి జీవన విధానానికి అవసరమో ఆ విషయాలను ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది. అంటే నేటి విద్యార్థుల కోసం, మాధ్యమిక స్టేజిలో విద్యార్థుల కోసం, అంటే సమాజంలో అప్పుడే ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి లక్ష్యాన్ని నిర్ధారించుకునేటువంటి వయసులో ఉన్నటువంటి విద్యార్థులు కావున ఆ ఉన్నత లక్ష్యాన్ని చేరబోయేటువంటి సమయంలో వచ్చేటువంటి మార్పులు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం అని చెప్పి, తెలియజేయడం కోసం అని చెప్పి మనకి పాఠ్యభాగాన్ని ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది సత్యే నధార్యతే పృథివీ, సత్యే నతపతే రవి, సత్యే నవాతి వాయుశ్చ, సర్వం సత్యే ప్రతిష్ఠితాం.
సత్యేన ధార్యతే పృథివీ, ఈ భూమి అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా సత్యము చేత ధరించబడి ఉందయ్యా. సత్యేన తపతే రవి, సత్యము చేతే సూర్యనారాయణుడు, సూర్యుడు, రవి ప్రకాశిస్తూ ఉన్నాడు. సత్యేన వాతి వాయుశ్చ, సత్యము చేతే వాయువు వీచుచున్నది. సర్వం సత్యే ప్రతిష్ఠితాం, ఈ లోకమంతా కూడా దేని మీద నిలబడి ఉందయ్యా అంటే లోకమంతా కూడా సత్యము చేతే ప్రతిష్ఠించబడి ఉన్నది. భూమి సత్యము చేతే ధరించి ఉన్నది, సూర్యుడు సత్యము చేతే ప్రకాశిస్తూ ఉన్నాడు, వాయువు కూడా సత్యముతోనే వీచుచున్నది. కాబట్టి ఈ ప్రపంచంలో అంతా కూడా సత్యము యందు మాత్రమే ప్రతిష్ఠించబడి ఉన్నది. నెక్స్ట్ శ్లోకం ఏమిటయ్యా అంటే సర్వౌషధీనామృతం ప్రధానం సర్వేషు సఖ్యేశ్వసనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వేషు గాత్రేషు శిరఃప్రధానం. సర్వౌషధీనాం అమృతం ప్రధానం, అన్ని ఔషధముల్లోకి కూడా ప్రధానమైనటువంటిది ఏ ఔషధమయ్యా అంటే అమృతమే. అమృతం, మృత నా అంటే మరణం లేనటువంటిది అమృతం. కాబట్టి అన్ని ఔషధాలకి కూడా సర్వౌషధీనాం, అన్ని ఔషధులలోకి కూడా ప్రధానమైనటువంటి ఔషధం ఏమిటయ్యా అంటే అమృతం అని చెప్పి. సర్వౌషు సౌఖ్యేషు శ్వసనం ప్రధానం, సర్వసఖ్యేషు సర్వ సౌఖ్యేషు శ్వసనం ప్రధానం, అన్ని సుఖములలోకి కూడా శ్వసనం ప్రధానం, భోజనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదయ్యా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ఇంకా ఇంద్రియములు, మానవ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియముల్లో ప్రధానమైన ఇంద్రియములు ఏవయ్యా అంటే నయనం ప్రధానం, కళ్ళు అనేటువంటివి సర్వేంద్రియాణం, అన్ని ఇంద్రియముల్లోకి కూడా ప్రధానమైనటువంటివయ్యా. పంచేంద్రియాల్లోకైనా కర్మేంద్రియాల్లోకైనా సరే కళ్ళు అనేటువంటివి ప్రధానమైనటువంటి ఇంద్రియమయ్యా. కాబట్టి కళ్ళ ద్వారా ఇంద్రియ సంజ్ఞక సజన్యం జ్ఞాన, ఇంద్రియముల ద్వారా మనిషి తన జ్ఞానాన్ని తెలుసుకుంటాడయ్యా. కళ్ళతో ఏం చేస్తాడో ఆబ్జెక్ట్ అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ముందు చూడాలి. కాబట్టి అన్ని ఇంద్రియాల్లోకి కూడా నయనం, కళ్ళు అనేటువంటివి ప్రధానమైనటువంటివి. సర్వేషు గాత్రేషు శిరఃప్రధానం, అన్ని గాత్రముల్లోకి కూడా ప్రధానమైనది ఏంటయ్యా అంటే శిరస్సు. అన్ని అవయవాల్లోకి ప్రధానమైనటువంటిది శిరస్సు, అన్ని ఇంద్రియాల్లోకి ప్రధానమైనటువంటిది కళ్ళు, అలాగే అన్ని సుఖాల్లోకి కూడా ప్రధానమైనటువంటిది భోజనం, అన్ని ఔషధాల్లోకి మూలభూతమైనటువంటిది ప్రధానమైనటువంటిది అమృతం. అవి एक बार సర్వౌషధీనామృతం ప్రధానం సర్వేషు సౌఖ్యేషు రసనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వేషు గాత్రేషు శిరఃప్రధానం. మూడవది ధనధాన్య ప్రయోగేషు విద్యాసంగ్రహణేషు చ ధనధాన్య ప్రయోగేషు విద్యాసంగ్రహణేషు చ ఆహారే వ్యవహారే చ త్యక్త లజ్జా సుఖీ భవేత్. ధనధాన్య ప్రయోగేషు విద్యాసంగ్రహణేషు చ ఆహారే వ్యవహారే చ త్యక్త లజ్జా సుఖీ భవేత్. ఇంకా ధనధాన్యముల విషయంలో ప్రయోగేషు అంటే ధనము ఇత్యాది ధాన్య సంపాదన విషయంలో, విద్యా సంగ్రహణేషు చ అంటే డబ్బు సంపాదించేటువంటి విషయంలో, సంపద సంపాదించేటువంటి విషయంలో, అట్లాగే విద్య సంగ్రహించేటప్పుడు అంటే చదువు నేర్చుకునేటప్పుడు, చదువును అభ్యసించేటప్పుడు, ధనాన్ని సంపాదించేటప్పుడు,
ఆహారేచ ఆహారం తినేటప్పుడు అంటే భోజనం చేసేటప్పుడు, వ్యవహారేచ పనుల యందు నిమగ్నమై ఉన్నప్పుడు కార్యసాధకుడు అంటే పనుల యందు వ్యవహారిక జ్ఞానం కలిగిన వాడు. అట్లాగే ఆహారము యందు కోరిక కలిగిన వాడు అంటే భోజనం చేసే సమయంలో కానీ, పనిని నెరవేర్చుకునే సమయంలో కానీ, ధనాన్ని సంపాదించే విషయంలో కానీ, విద్యని చదువుకునేటప్పుడు అభ్యసించేటప్పుడు కానీ, యహ త్యక్తలజ్జః సహ ఏవ సుఖీ భవేత్ అని, ఎవరైతే తనకు సంబంధించినటువంటి సిగ్గుని విడిచిపెడతాడో అటువంటి వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడయ్యా. అటువంటి వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. ఎప్పుట ధనధాన్య ప్రయోగేషు విద్యా సంగ్రహణేషు చ ఆహారేం వ్యవహారే చ త్యక్తలజ్జా సుఖీ భవేత్. ధనాన్ని సంపాదించేటప్పుడు, విద్యని అభ్యసించేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, వ్యావహారిక జ్ఞానం కలిగిన అంటే వ్యవహారాన్ని సాధించేటప్పుడు అంటే ఏదైనా పనిని సాధించేటువంటి ప్రయత్నం చేసేది, సాధన కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు త్యక్తలజ్జా సుఖీ భవేత్. ఎవరైతే ఈ చెప్పబడినటువంటి విషయాల యందు అంటే ఆహారే వ్యవహారే చ ధనధాన్య ప్రయోగేషు విద్యా సంగ్రహణేషు, విద్యార్థి అనేటువంటి వాడు తనకు ఏదైనా ఒక పాఠం చదివినప్పుడు అర్థం అవ్వకపోతే అది వెంటనే ఆ ఉపదేశం చేసినటువంటి ఆ బోధించినటువంటి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి మీకు వచ్చినటువంటి సందేహాన్ని నెరవేర్చుకోవాలి, తీర్చుకోవాలి, అడగాలి, మళ్ళీ మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకోవాలి. అట్లా అడుగుతూ ఉంటేనే అటువంటి వాడు ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అటువంటి అడిగే విషయంలో త్యక్తలజ్జః అంటే మేస్టారేనా అనుకుంటారేమో అనేటువంటి సిగ్గుపడకూడదు, భయం పడకూడదు. నాకు ఈ పాఠం చదివాను, నాకు ఈ సందేహం వచ్చింది, వెంటనే దానికి సంబంధించినటువంటి లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని సంగ్రహించాలి. నువ్వు సాటిస్ఫై అయ్యేదాకా కూడా ప్రశ్నిస్తూ సమాధానాన్ని రాబట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే ఆహారం ఎందు కానీ, వ్యవహారం ఎందు కానీ, విద్యా సంపద ఎందు విద్యని ఆర్జించేటప్పుడు కానీ, ధనాన్ని సంపాదించేటప్పుడు కానీ ఎవడైతే సిగ్గు లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు మాత్రమే జీవితంలో సుఖపడతాడయా అని చెప్పబడుతున్నాడు ఈయన. ధనధాన్య ప్రయోగేషు విద్యా సంగ్రహణేషు చ ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జా సుఖీ భవేత్. నెక్స్ట్ వన్, పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినాం వజ్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వజ్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. పరోక్షే కార్యహంతారం, ఇది మీరు రాసుకోవాలండి, బోర్డు మీద రాస్తాను. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినాం వజ్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. పరోక్షే కార్యహంతారం, ఎవరైతే మన పరోక్షంలో పనిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎవరు పరోక్షంగా మన పనికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారో, ప్రత్యక్షే ప్రియవాదినాం, మన ప్రత్యక్షంలో, మన సన్ముఖంలో, మన ఎదురుగుండా ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ, మన పరోక్షంలో ఎవరైతే మన పనిని చెడగొడుతూ ఉంటారో అటువంటి వాడే ఎట్లాంటి వాడయ్యా అంటే పయోముఖం విషకుంభం మిత్రం తాదృశం మిత్రం వజ్జయేత్. పయోముఖం, పయోముఖం అంటే పాల చేత ముఖము కలిగినటువంటి, పయోముఖం విషకుంభం, విషముతో కూడినటువంటి కొండ. అంటే పాల నిండా ఉన్నప్పటికీ కూడా అది విషపూరితమైన కొండ అనుకోండి, ఆ పాలన్నీ కూడా విషతుల్యమైపోతాయి. కాబట్టి విషముతో నిండినటువంటి కొండ యందు పాలు నిండా ఉన్నప్పటికీ కూడా అది ఏ విధంగా అయితే హానిని కలిగింపజేస్తుందో అట్లాగే మన ఎదురుగుండా
మంచిగా మాట్లాడుతూ మన పరోక్షంలో మనకు సంబంధించినటువంటి పనులను ఎవరైతే నాశనం చేస్తూ ఉంటారో అటువంటి మిత్రుణ్ణి వర్జయేత్ విడిచిపెట్టవలెను. ఇది బోర్డు మీద రాస్తానండి. ఇది ఎందుకంటే విద్యార్థులందరూ కూడా వర్డ్ టు వర్డ్ మీనింగు పబ్లిక్ పరీక్షలో రాయాలి కావున ఇది బోర్డు మీద రాస్తాను. పరోక్షే కార్యహంతారం పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం. వజ్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. విషకుంభం పయోముఖం. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం. వజ్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. విషకుంభం పయోముఖం అని ఇక్కడ పరోక్షే ఇది పరోక్షే కార్యహంతారం. పరోక్షే అంటే పరోక్షము యందు. కార్యహంతారం కార్యహంతారం పరోక్షే పరోక్షము యందు కార్యహంతారం పనులను చెడగొట్టువానిని. ప్రత్యక్షే ప్రత్యక్షమున ప్రత్యక్షమున ప్రియవాదినాం ప్రియముగా పలుకువానిని. ప్రియవాదినాం ప్రియముగా పలుకువానిని.
పరోక్షే ఇత్యుక్తే పరోక్షమయందు కార్యహంతారం పనులను చెడగొట్టు వారిని, ప్రత్యక్షే ప్రత్యక్షమున ప్రియవాదినం ప్రియముగా పలుకువానిని. పయోముఖం 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 ఏ పయోముఖం పాలతో కూడిన ముఖము గల. పాలతో కూడిన ముఖము కల. విషకుంభం విషము నిండిన కొండను. పయోముఖం ఇత్యుక్తే పయాముఖం ఇత్యుక్తే పాలతో కూడిన ముఖము కల విషకుంభం విషముతో నిండిన కొండను. తాదృశం అటువంటి మిత్రం మిత్రుని. తాదృశం అటువంటి మిత్రం మిత్రుని వర్జయేత్ విడిచిపెట్టవలెను. విషకుంభం విషముతో నిండిన కొండను. తాదృశం అటువంటి మిత్రుని. అటువంటి మిత్రుని. తాదృశం అటువంటి మిత్రం మిత్రుని. వర్జయేత్ విడిచిపెట్టవలెను. ఈ శ్లోకాన్ని మనకి పబ్లిక్ పరీక్షలో ఇవ్వడం జరగచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ శ్లోకాన్ని బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసి మీనింగ్ రాయాలి. ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాశాను కాబట్టి ఈ మీనింగ్ అంతా కూడా కలిపి రాసేసుకుంటే తాత్పర్యం కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు తాత్పర్యం కూడా రాయగలిగితేనే
ఫుల్ మార్కులు వస్తాయి. తాత్పర్యానికి మార్కులు, ప్రతిపదార్థానికి మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి డివిజన్ చేయబడి రెండు కూడా రాయాలి. దీన్ని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బై హార్ట్ చేయాలి. ఎట్లాగంటే మరలా ఒకసారి పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. మరలా పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. ఈ పోయం చదివినప్పుడే దాని మీనింగు మనకి అర్థమైపోవాలి. అట్లాగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగా అంటే పరోక్షే, పరోక్షం ప్రత్యక్షం. పరోక్షం అంటే ఏమిటండి? మన ఎదురుగుండా కాకుండా. కాబట్టి ఏమన్నాడు ఆయన? పరోక్షమున అంటే మనం లేనిప్పుడు ఏం చేస్తాట? కార్యహంతారం. పరోక్షే మన పరోక్షము యందు కార్యహంతారం మన పనులను చెడగొట్టువాడు. అంటే మనకు సంబంధించినటువంటి పనులను మన పరోక్షంలో చెడగొట్టే ప్రయత్నం చేయడం. ఇది ప్రత్యక్షముగా ప్రియవాదినం, ప్రియమైనటువంటి మాటల పలుకుతూ ఉండడం. అంటే మన ప్రత్యక్షంలో ప్రియముగా మాట్లాడడం, మన పరోక్షంలో మనకు సంబంధించినటువంటి పనులను చెడగొట్టడం. అట్లాగే అటువంటి మిత్రుడు ఎటువంటి వాడయ్యా అంటే మన ప్రత్యక్షంగా మన ఎదురుగుండా మనతో ప్రియముగా మాట్లాడి మన పరోక్షంలో మన పనులను చెడగొట్టేటువంటి వాడు ఎటువంటి వాడయ్యా అంటే పయోముఖం విషకుంభం. పాలతో ముఖము కలిగినటువంటి పయోముఖం ఇక్కడ రాసిన చూడండి. పాలతో కూడిన ముఖము కలిగిన అంటే పైలన్నీ కొండ నిండా పాలున్నాయన్నమాట. పాలతో ముఖము కలిగిన ఆ కొండ దేనితో ఉందయా అంటే విషముతో నిండిన కొండ. విషపూరితమైన కొండ నిండా పాలు పోసినప్పటికీ, పైకి పాలు కనపడుతున్నప్పటికీ ఆ విషము యొక్క తన సహజ గుణాన్ని ఏ విధంగా అయితే పాలకిచ్చి ఆ పాలను స్వీకరించిన వాడు నాశనం అవుతాడో, అట్లాగే మన పరోక్షంగా మన పనులన్నీ చెడగొడుతూ మన ప్రత్యక్షంలో ఎవరైతే ప్రియముగా మాట్లాడుతూ ఉంటాడో అటువంటి మిత్రుణ్ణి తాదృశం అంటే అటువంటి మిత్రుని వర్జయేత్ విడిచిపెట్టవలెను. అంటే ఎవరైతే ఇటువంటి నీతి సూత్రాన్ని పాటిస్తూ ఉంటారో అటువంటి వాడు మాత్రమే జీవితంలో ఉన్నత స్థానానికి వస్తాడయ్యా. అంటే మిత్రుడు గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మిత్రుడుగా నటిస్తూ ఎవరైతే మన పనులను చెడగొడుతూ ఉంటాడో అటువంటి వాడు కూడా మిత్రుడే. కాబట్టి అటువంటి మిత్రుడిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడు మిత్రుడుగా నటిస్తూ మనకు ద్రోహం చేస్తూ ఉన్నాడో, మన పనులను చెడగొడుతూ ఉన్నాడో అటువంటి వాడిని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని అటువంటి వాడిని వజ్జయేత్ విడిచిపెట్టాలయ్యా. అటువంటి కుమిత్రుణ్ణి విడిచిపెట్టాలి. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. ఇది పరోక్షము యందు కార్యహంతారం పనులను చెడగొట్టువాలని. ఇది ప్రత్యక్షమున ప్రియవాదినం ప్రియముగా మాట్లాడువాలని. పయోముఖం పాలతో కూడిన ముఖము కలిగినటువంటి విషకుంభం విషముతో నిండిన కొండను తాదృశం అటువంటి మిత్రుని వర్జయేత్ విడిచిపెట్టవలెను. అంటే ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసి దీనికి తాత్పర్యం కూడా రాయాలండి. అంటే పరోక్షము యందు పనులను చెడగొట్టుతూ ప్రత్యక్షముగా ప్రియముగా పలుకుతూ పాలతో కూడిన ముఖము కలిగిన విషముతో నిండిన కొండను అటువంటి మిత్రుణ్ణి విడిచిపెట్టవలెను. అటువంటి మిత్రుణ్ణి మనం విడిచిపెట్టవలెను అని చెప్తా ఉన్నాడు. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసి మీనింగ్ రాయాలని దీంట్లో
ఒక్కసారి మళ్ళీ పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. పరోక్షమున కార్యహంతారం పనులను చెడగొట్టువానని, ప్రత్యక్షముగా ప్రియవాదినం ప్రియముగా మాట్లాడువానని, పయోముఖం పాలతో ముఖము కలిగినటువంటి విషకుంభం విషము నిండిన కొండను, తాదృశం అటువంటి మిత్రుని వర్జయేత్ విడిచిపెట్టవలెను. ఈ రెండింటినీ కూడా మనం విడిచిపెట్టాలయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాడు. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. విద్వాన్ ప్రశస్యతే లోకే విద్వాన్ గచ్చతి గౌరవం. ద నెక్స్ట్ పోయం. విద్వాన్ ప్రశస్యతే లోకే విద్వాన్ గచ్చతి గౌరవం విద్యయా లభ్యతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే. విద్వాన్ ప్రశస్యతే లోకే విద్వాన్ గచ్చతి గౌరవం విద్యయా లభ్యతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే. విద్వాన్ పండితుడు, విద్వాంసుడు. ప్రశస్యతే లోకే లోకమయందు ప్రశస్తించబడి ఉంటాడయా అంటే లోకంలో గౌరవించబడతాడు, కీర్తించబడతాడు. విద్వాంసుడు ప్రశస్తించబడతాడు. విద్వాన్ గచ్చతి గౌరవం. అటువంటి విద్వాంసుడికి లోకంలో గౌరవం అనేటువంటిది ఉంటుందయ్యా. విద్యయా లభ్యతే సర్వం. మరి అటువంటి విద్వాంసుడు కావాలంటే, అటువంటి గౌరవం పొందాలంటే, అటువంటి గుర్తింపుని సంపాదించాలంటే ఏం కావాలయ్యా అంటే విద్యయా లభ్యతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే. అటువంటిది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చదువుకుంటేనే విద్వాంసుడవుతాడు, జ్ఞానవంతుడవుతాడు. అటువంటి వాడు లోకంలో అందరి చేత కూడా గౌరవించబడతాడు. అటువంటి వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా దీనివల్ల సాధ్యమవుతున్నాయా అంటే విద్యయా లభ్యతే సర్వం. విద్య వలనే సర్వము లభిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యా సర్వత్ర పూజ్యతే. అందుకే విద్య అన్ని చోట్ల కూడా పూజించబడుతోంది, గౌరవించబడుతోంది అని చెప్తా ఉన్నారు. విద్వాన్ ప్రశస్యతే లోకే విద్వాన్ గచ్చతి గౌరవం విద్యయా లభ్యతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే. ఒక విద్వాంసుడు లోకంలో అందరి చేత కూడా గౌరవించబడుతూ ఉంటాడు. విద్వాన్ గచ్చతి గౌరవం విద్యయా లభ్యతే సర్వం. ఇటు గౌరవమైన అటు ఉన్నత స్థానమైనా సరే విద్య ద్వారానే లభిస్తాయి. కాబట్టి సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే. అవన్నీ కూడా విద్య ద్వారానే లభిస్తాయి. కావున విద్య అనేటువంటిది అన్ని చోట్ల కూడా గౌరవించబడుతుంది, పూజించబడుతోంది. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు అన్ని చోట్ల కూడా పూజించబడతాడయ్యా. చదువుకున్నవాడు అన్ని చోట్ల కూడా పూజించబడతాడు. కాబట్టి విద్యని, సంస్కారవంతమైనటువంటి విద్యని అభ్యసించాలి. సంస్కారంతో కూడిన విద్యని అభ్యసించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి విధానాన్ని అవలంబించాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే విద్యా వినయ సంపన్న అని. వినయం అనేటువంటిది వస్తే అల్టిమేట్గా విద్య అనేటువంటిది మన దారికి వస్తుంది. కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యతో కూడిన వినయము ఇవన్నీ కూడా సమాజంలో రాణించబడతాయి. అప్పుడు నిన్ను గౌరవిస్తారయ్యా. విద్యా సర్వత్ర పూజ్యతే. విద్య అనేటువంటిది అన్ని చోట్ల పూజించబడుతుంది. కాబట్టి అటువంటి విద్యను అభ్యసించినటువంటి నిన్ను రేపు సమాజంలో అందరూ కూడా గౌరవిస్తారయ్యా, కీర్తిస్తారయ్యా అని చెప్తా ఉన్నారు. విద్వాన్ ప్రశస్యతే లోకే విద్వాన్ గచ్చతి గౌరవం విద్యయా లభ్యతే సర్వం విద్యా సర్వత్ర పూజ్యతే. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ. నెక్స్ట్ వన్, 6th one. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాధిస్తౌషధం మిత్రం ధర్మో మిత్రం మతస్య చ. ఇంకా మిత్రుడి గురించి చెప్తా ఉన్నాడు. ఎటువంటి వాడి మిత్రుడయ్యా అంటే విద్యామిత్రం ప్రవాసేషు విదేశాంతరం పోయినప్పుడు విద్య అనేటువంటిది
చదువుకున్నట్లయితే ఏమవుతుందయా అంటే విదేశాలకు పోయినప్పుడు విద్యామిత్రం ప్రవాసేషు, ప్రవాసమయందు దేశాంతరమయందు విద్య అనేటువంటిది నీకు మిత్రుడు. భార్యామిత్రం గృహేషు చ. మరి నీ ఇంటి యందు ఎవరయ్యా మిత్రుడు అంటే, ఇంటి యందు నీకు ఎవరయ్యా మిత్రులు అంటే విద్యామిత్రం ప్రవాసేషు విద్యా భార్యామిత్రం గృహేషు చ. భార్య అనేటువంటిది ఇంటి యందు మిత్రుడు, భార్య ఇంటి యందు మిత్రుడు, విద్య విదేశాల్లో మిత్రుడు. వ్యాధిస్తస్యౌషధం మిత్రం. మరి వ్యాధికి మిత్రుడు ఎవరయ్యా అంటే ఔషధం. వ్యాధికి సంబంధించినటువంటి ఔషధం ఏదైతే ఉంటుందో అది, ఔషధం అనేటువంటిది ఏదైతే ఉందో అది వ్యాధికి మిత్రుడు. కాబట్టి ధర్మో మిత్రం మతస్య చ. మరి నువ్వు మరణించినాక నువ్వు గతించినాక నిన్ను ఆశ్రయించి వచ్చేటువంటిది ఏమిటి అంటే ధర్మో మిత్రం మతస్య చ. ధర్మం అనేటువంటిది నువ్వు మరణించిన తర్వాత నీకు మిత్రుడు వంటిది, నిన్ను ఆశ్రయించి వస్తూ ఉంటుందయ్యా. కాబట్టి ధర్మం అనేటువంటిది నువ్వు మరణించిన తర్వాత నీకు మిత్రుడు అని చెప్తూ ఉన్నాడండి. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ. వ్యాధిస్తస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మతస్య చ. విద్య అనేటువంటిది విదేశాలలో ఉన్నప్పుడు నీకు మిత్రుడు, భార్య నీ ఇంటిలో నీకు మిత్రుడు, ఔషధం అనేటువంటిది వ్యాధికి మిత్రుడు, మరణించిన వాడికి ధర్మమే మిత్రుడు. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ. వ్యాధిస్తస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మతస్య చ. వృధా వృష్టి. నెక్స్ట్ వన్, 7th one. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా దానం ధనాఢ్యేషు వృధా దీపో దివాపి చ. ఇంక సమాజంలో ఏదైతే వృధా, ఏది వేస్టో ఈ కవి మనకి చెప్పదలుచుకున్నాడు చాణక్యుడు. సమాజంలో ఏది వ్యర్థమో ఏది వృధావో చెప్తున్నాడండి ఇక్కడ. వృధా వృష్టి సముద్రేషు. ఆకాశం నుంచి పడేటువంటి వానలు భూమి మీద పడ్డాయనుకోండి సస్యశ్యామలమైనటువంటి పంటలు పండుతాయి. మరి ఎక్కడ పడితే వృధా అయ్యా అంటే వృధా వృష్టి సముద్రేషు. సముద్రమయందు వృష్టి పడింది. ఎప్పుడైతే సముద్రం మీద వృష్టి పడిందో అది వృధా. అట్లాగే తృప్తేషు భోజనం వృధా. బాగుగా భోజనం చేసేసాడు, తృప్తిగా భోజనం చేసేది, అటువంటి వాడికి మళ్ళీ భోజనం పెట్టడం అనేటువంటిది వృధా. కాబట్టి వృధా తృప్తేషు భోజనం. భోజనం చేసినటువంటి వాడికి అంటే తృప్తిగా భోజనం చేసిన వానికి తిరిగి మళ్ళీ భోజనం అనేటువంటిది వృధా. వృధా దానం ధనాఢ్యేషు దానం వృధా. బాగా సంపాదించినటువంటి వాడికి, ధనవంతుడికి దానం అనేటువంటిది వృధా. కాబట్టి ధనవంతుడికి దానం అనేటువంటిది వృధా. దీపో దివాపి వృధాచ. ఇంకా పొగటి కాలంలో ఎవరైతే పొగల సమయంలో దీపాన్ని వెలిగిస్తారో అటువంటి దీపం కూడా వృధా. ఎందుకంటే పొగలు సూర్యనారాయణుడు, సూర్యుడి చేత వెలుగు నింపబడుతుంది కాబట్టి లోకమంతా. పొగటి పూట దీపము, ధనవంతుడికి చేసినటువంటి దానము, భోజనం తృప్తిగా భోజనం చేసిన వాడికి పెట్టే భోజనము, సముద్రము యందు పడినటువంటి వృష్టి సమాజంలో వృధా అని చెప్పదలుచుకున్నాడు ఆయన. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా దానం ధనాఢ్యేషు వృధా దీపో దివాపి చ. స్వస్తి.